సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. నువ్వు ఎంత అదృష్టవంతురాలివో ఇప్పుడే నేను నీకు చూపిస్తాను, చూడు. అందరూ నిన్ను అంటున్నారు కదా, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు దురదృష్టరానివి అని నిన్ను అందరూ అనేక రకమైన మాటలని నిన్ను బాధ పెడుతున్నారు. నీ జాతకం మంచిది కాదు, నీ చేత్తో ఏం చేసినా సరే అది మంచిది కాదు అని ప్రతి ఒక్కరూ నిన్ను బాధ పెడుతున్నారు కదా బిడ్డ. అదంతా కూడా ఒక భౌతికం అని ఇప్పుడే నీకు నేను తెలియచేయబోతున్నాను బిడ్డ. ఈ అగ్నిలోని నా రూపం నీకు కనిపిస్తుంది, చూడు. నా అగ్నిలో నా రూపం నీకు కనిపించింది అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివని అర్థం. ఎందుకంటే నా నిజమైన భక్తులకు మాత్రమే నా రూపం కనిపించగలదు. ఇప్పుడు నా రూపం ఇందులో నీకు కనిపిస్తుంది అంటే నువ్వు నా నిజమైన భక్తురాలివి. నా నిజమైన భక్తురాలివి అంటే కనుక నువ్వు ఎంతో మంచిదానివని అర్థం బిడ్డ. ఫ్రెండ్స్, మరి ఇంకా లేట్ చేయకుండా మరి మనం బాబా గారు రూపం అయితే మనం ఇప్పుడు చూద్దామండి. చూసే ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన మాట చెప్పాలి ఫ్రెండ్స్. అదేంటంటే ఈరోజు గురువారం కదండి. మొన్న మీకు నేను ఒక వీడియో పెట్టాను కదండి. ఈరోజు గురువారం నాడు నేను గుడికి వెళ్ళేటప్పుడు మీ పేర్ల మీద నేను అర్చన చేయిస్తాను. ఈ వీడియో కింద మీ పేర్లు, మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది పెట్టండి. మీ పేరు మీద నేను బాబా గారి గుడిలో అర్చన చేయిస్తాను అని చెప్పాను కదండి. నేను ఈరోజు గుడికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గుడికి వెళ్ళలేని ప్రాబ్లం అయితే ఒకటి వచ్చిందండి. అందుకు నేను గుడికి వెళ్ళలేకపోయాను. అంతేకాదండి, ఈరోజు ఎప్పటిలాగే ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం జరుగుతుంది కదండి. అక్కడికి కూడా నేను వెళ్ళలేదండి. ఈ ఆశ్రమంకి నేను డబ్బులు పంపించడం జరిగింది. మనం వెళ్ళకపోయినా సరే అన్నదానం ఆగకూడదు అని చెప్పి మేము డబ్బులు పంపించడం అయితే జరిగిందండి. అన్నదానం కూడా జరిగింది ఫ్రెండ్స్. అన్నదానం ఎలా జరిగిందో ఈ వారం అన్నది ఒకసారి మీరు ప్లీజ్ అండి దయచేసి చూడండి. మీలో ఎవరైనా సరే ఈ అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి మీకు తోచినంత వరకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరండి. మీకు ఇంకా వివరంగా తెలియాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. మీకు మేము ఇంకా వివరంగా కూడా చెప్పడం జరుగుతుందండి. పుట్టినరోజు సందర్భంగా కానీ, పెళ్లి రోజు సందర్భంగా కానీ, పెద్దల కార్యక్రమం సందర్భంగా కానీ ఏ విధంగా అయినా సరే ప్రత్యేకంగా మీ పేరు మీద ఒకరోజు అన్నదానం చేయమన్నా సరే మేము తప్పకుండా చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నదానం జరుగుతుంది, అది చూడండి. ఆ తర్వాత షిరిడిలోని ఒక అద్భుతం అయితే జరిగిందండి. ఇంతకు మన బాబా గారు చెప్పినట్టుగా అయితే మనం అగ్నిలోని బాబా గారి రూపం అయితే ఎంతమందికి కనిపిస్తుందో లేదో అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మరి యూట్యూబ్ ఛానల్ సాయిబాబా అందరివాడు మనందరివాడు యూట్యూబ్ ఛానల్ వారు మనకి మధ్యాహ్నం భోజనానికి కావాల్సిన ఆర్థికంగా అన్ని రకాలుగా సాయం చేశారు. వారు అంత మాత్రమే కాకుండా తరచుగా మనకి ఆశ్రమానికి ప్రతి వారం ఖచ్చితంగా మనకు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, అలాగే మన గత 2 వారాల క్రితం ఫ్యాన్స్ కూడా మనకి స్పాన్సర్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి మనకి ఇంకా చేదోడుగా ఉండాలని వారు యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటూ ఈ భోజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఫ్రెండ్స్, అక్కడ ఆశ్రమంలో ఉన్న మేనేజర్ కింద పాపం ఆయనే మొత్తం ఇవన్నీ కూడా చూసుకుంటారండి. ఈయనని ఇంకొక 2-3 ఉంటారండి, మొత్తం 4 ఉంటారు అనుకుంటా అండి. మేము ఎప్పుడు వెళ్ళినా ఈయన మాత్రమే ఉంటారండి అక్కడ. పాపం చాలా అంటే చాలా బాగా చూసుకుంటారండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వయంగా ఈయనే వడ్డిస్తారండి. చూస్తున్నారు కదా మీరు కూడా. మేము పెట్టే ప్రతి వీడియోలో కూడా నేను పక్కన ఉన్నా సరే ఈయన వేసి ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమంది షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారండి.
కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఎవరు ఎంతవరకు తింటారు, ఎవరు ఏ పేషెంట్ అనేది ప్రతిదీ కూడా మూమెంట్ అనేది అతనికి బాగా తెలుసండి. అందుకే స్వయంగా ఆయన్ని చేతులతో ఆయనే ఎవరికి వడ్డించి ఎవరికి ఇవ్వాలన్నది కూడా ఆయనే చెప్తారండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ ఆశ్రమంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళండి. కొంతమంది అయితే మతి సమితి లేని వాళ్ళండి, ఇంకొంతమంది అయితే కాళ్ళు చేతులు లేని వాళ్ళండి, ఇంకొంతమంది అయితే కళ్ళు లేని వాళ్ళండి, కొంతమంది అయితే అసలు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళేనండి. దయచేసి మీకు తోచినంత వరకు కూడా వీళ్ళకి సహాయం చేయగలరండి. మీరు పంపించే ప్రతి ఒక్క రూపాయి కూడా వీళ్ళకి కడుపు నిండా భోజనం చేయడానికి మీరు పంపించే ప్రతి ఒక్క రూపాయి కూడా ఉపయోగపడుతుందండి. నేను ప్రతి గురువారం కూడా అన్నదానం చేస్తున్నానంటే దానికి కారణం నేను ఒక్కదాన్నే కాదండి, నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వాళ్ళకి తోచినంత వరకు కూడా సహాయం చేస్తున్నారండి. ఈ అన్నదానానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి. వారికి వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా ఆ బాబాగారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతేకాదండి, ఇంత మంచి మనసున్న వీళ్ళకి ఇంకా అన్నదానానికి సహాయం చేసేంత అవకాశం రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే షిరిడిలో జరిగిన అద్భుతం అయితే ఇప్పుడు మనం చూడబోతున్నామండి. ఎంతమందికి అగ్గిలోని బాబాగారు రూపం క్లియర్గా కనిపిస్తుంది అన్న వాళ్ళు తప్పకుండా నాకు లైక్ చేయండి, అప్పుడు నాకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో మీకు బాబా గారు ఎంతమందికి కనిపిస్తున్నారు అన్నది నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి. అలాగే మీకు కనిపిస్తున్నారు అన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీలో ఎంతవరకు బాబా గారు కనిపిస్తున్నారు అన్నది నాకు ఈ లైక్ ద్వారాగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. బాబా గారు మీకు కనిపించారు, మీరు ఇదొక అదృష్టంగా భావిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరామ్.